Welcome to Spectrum IAS Academy. This is Baila Savapothraju, Director, Spectrum IAS Academy 2x1 Brodipeta, Guntur. So, ఈ వీడియోలో ముఖ్యంగా కూడా మనకి సబ్జెక్టు పరంగా కాకుండా మనం ఏ రకమైనా కానీ విజయాన్ని సాధించాలి అంటే ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఏదైనా రంగంలో మనం ఎంటర్ అయితే మన యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండాలి అది ముఖ్యమైనటువంటి అంశంగా ఈ వీడియోని చేయడం జరిగింది. సక్సెస్ అనేది మనకి రావాలి అంటే సక్సెస్ ఇట్ ఈస్ నాట్ 1 day ప్రాసెస్ ఆర్ 6 months ప్రాసెస్ ఆర్ 1 year ప్రాసెస్. సక్సెస్ అనేది ఒక నిరంతర ప్రక్రియలో సక్సెస్ సాగుతూ ఉంటుంది. కాబట్టి సక్సెస్ని సాధించాలంటే మనకి ముఖ్యమైన లక్షణాలు ఈ లక్షణాలు ఉండాలి. ఇక్కడ నేను మీకు మొత్తం దాదాపుగా కూడా 7 లక్షణాలు చెప్పానండి. ఈ 7 లక్షణాలు మనం ఏ రంగానికైనా అన్వయించుకోవచ్చు. కేవలం మీరు ఐఏఎస్, ఐపీఎస్ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించడానికే కాదండి, మనం ఉన్నటువంటి ఏ రంగమైనా కానీ ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలంటే ఈ 7 లక్షణాలు మనకి ఉండాలి. ఒకటి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ డ్రీమ్ ఉండాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారంటే హ్యావ్ ఏ బిగ్ డ్రీమ్. మనం బిగ్ డ్రీమ్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతామని చెప్పేసి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ఏ అసిస్టెంట్ సైంటిస్ట్ ఇన్ డిఆర్డిఓ. లేటర్ హీ బికేమ్ ద పీపుల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన యొక్క భారతదేశానికి ప్రెసిడెంట్ కావడం జరిగిందనమాట. అంటే బట్ ఈయన అనుకోలేదు నేను ప్రెసిడెంట్ కావాలని చెప్పి అనుకోలేదు, కానీ ఆయన యొక్క ఎయిమ్ ఎప్పుడు కూడా బిగ్గానే ఉంటుంది. అంటే ఆయన ఉన్నటువంటి రంగంలో బిగ్గానే ఉంటుంది. అది ఆ యొక్క జర్నీలో తీసుకెళ్లి ఉన్నత స్థానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. కాబట్టి బిగ్ డ్రీమ్ కలిగి ఉండాలి ముందు మనం అంటే ఏ రంగమైనా కావచ్చు, అది మనకి వ్యవసాయ రంగం కావచ్చు, లేకపోతే పరిపాలన రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, లేకపోతే ఒక ఐఏఎస్, ఐపీఎస్ సాధించడానికి కావచ్చు, లేకపోతే ఐ వాంట్ అర్న్ మోర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, డబ్బు సంపాదించాలి కావచ్చు. రంగం ఏదైనా ఒకటే. అయితే కార్యాచరణ దానికి కరెక్ట్గా ఉండాలి. కార్యాచరణ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి విజయం తప్పకుండా లభిస్తుందని చెప్పేసి చాలా పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందండి. దాంట్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఏం చెప్తారంటే యూ మస్ట్ హ్యావ్ బిగ్ డ్రీమ్ ఫస్ట్. రెండు చూస్తే ఏంటంటే సానుకూల దృక్పథం అని చెప్పేసి అంటామండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనకి ఒక సంస్థలో కానీ, లేకపోతే ఒక ఇష్యూలో కానీ, ఒక ఇన్సిడెంట్లో కానీ, ఒక వ్యవస్థలో కానీ ఎంటర్ అయినప్పుడు మనకి ఎక్కువగా నెగిటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ క్వైట్ కామన్. నెగిటివ్స్ నరేంద్ర మోడీకి కనిపించినాయి, చంద్రబాబు నాయుడు గారికి కూడా కనిపించినాయి, తర్వాత మన దేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది అగ్రనేతల్లో కూడా నెగిటివ్స్ కనిపించింది. కానీ వాళ్ళందరూ కూడా ఆ నెగిటివ్స్ని చూసి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఆపుకోలేదండి. వాళ్ళు ఆ జర్నీ కంటిన్యూ చేస్తూనే వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్థానాల్లో ఉండగలిగారు. ఎవరైనా సరే, మనమైనా సరే, మనం ఒక వ్యాపారం దిగినప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు నెగిటివ్స్ వస్తాయి. ఆ అబ్స్టికల్స్ ఎదుర్కొన్నప్పుడే మనకి ఏంటంటే విజయం దగ్గరకు వస్తున్నట్టు మాట. కాబట్టి మనం ఈ యొక్క వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులకి ఎదుర్కొని సానుకూల దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది. సమస్య ఎప్పుడు కూడా నీకు పర్మనెంట్గా అక్కడ ఉండదు. సమస్యకి పరిష్కారం ఒక్కోసారి కాల రూపంలో వస్తుంది, ఒక్కోసారి మన మైండ్ ఆలోచించి ఆ సమస్యను మనమే పరిష్కరిస్తాం. ఆ సమస్య ఎదుటి వ్యక్తుల ద్వారా కూడా పరిష్కరించబడుతుంది. కానీ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ ఇన్ ఎనీ సెక్టార్. ఏ రంగంలో అయినా సరే సమస్యలు కామన్గా ఉంటాయండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సమస్యలని సానుకూలంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అంతా మన మంచికే, అంతా మన మంచికే అనేటువంటి భావాన్ని ఏర్పాటు చేసుకుంటే ముందుకెళ్తాం. తర్వాత హార్డ్ వర్క్ విత్ యాక్షన్ ప్లాన్ చాలా ముఖ్యమండి. మనం ఒక డ్రీమ్ను మనం ఇమాజిన్ చేసినప్పుడు దాన్ని మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా అది రాదు, నీకు అది మన దగ్గరికి రాదు. దాన్ని మనం తెచ్చుకోవాలి అంటే మన హౌ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ వీఆర్ డూయింగ్ ఫర్ దట్, వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ దేర్. దాన్ని మనం ఒక రోడ్ మ్యాప్ లాగా మొత్తం మనం నీట్గా రాసుకొని దానిలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. దానిలో మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రయాణాన్ని ఆపకూడదు. తర్వాత చూసినట్లయితే పర్సివరెన్స్ అని చెప్పేసి అంటాం. కొన్ని సంఘటనలు మనకి ఇరిటేషన్ కలిగించే విధంగా, అంటే అక్కడి నుంచి మనం ఆ యొక్క పాత్ర నుంచి పక్కకి వెళ్ళిపోదాం, ఇక మనం వల్ల కాదు, మనం సాధించలేము అనే పరిస్థితులు కూడా వస్తాయి. దానికి ఏంటంటే సహనంతో కూడినటువంటి పట్టుదల ఉండాలి. మన సినిమా రంగాన్ని తీసుకున్నట్లయితే
చాలామంది పాత రోజుల్లో ట్రై చేయడానికి వాడి యొక్క గ్రామాల నుంచి మెడ్రాస్ వెళ్ళి అక్కడ చాలా స్టూడియోల్లో చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడి చివరికి వచ్చేద్దాం అన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఘంటసాల గారినే ఆయన్ని మీరు గాయకుడిగా పనికిరారని చెప్పారు. మరి ఇవాళ ఆయన వచ్చేసి ఈ యొక్క గానామృతంలో ఆయన భగవత్ స్వరూపుడు. ఎంత స్థాయికి ఎలా ఎదిగాడు చెప్పండి. అంటే సాధన ద్వారా, పట్టుదల ద్వారా, సహనం ద్వారా, ఆ పర్సివరెన్స్ ద్వారా ఏంటంటే ఆయన ఈ రంగంలో ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండాలి అని చెప్పేసి. అంటే మన పెండ్యాల నాగేశ్వరరావు గారిని మనం తీసుకున్నట్లయితే ఆయన నాటకాలు వేస్తూ వెళ్ళాడు, కానీ సంగీతంలో ఉన్న ఇంట్రెస్ట్ ఆయన గొప్ప సంగీత కళాకారుడుగా ఆయన వాళ్ళ మనకి అద్భుతంగా కూడా ఆయన పాటలు ఇప్పటికీ జీవంతో ఉన్నాయి. అది మనకి సాంస్కృతిక రంగం కానీ, కళారంగం కానీ, పరిపాలనా రంగం కానీ, రాజకీయ, వ్యవసాయ, తర్వాత ఆర్థిక రంగం, ఏ రంగం అయినా కానీ మనం పట్టుకున్న పట్టును వదలకూడదండి. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోయిన వాళ్ళే విజయం సాధించారు. ఇది ఒక అంశం. తర్వాత చూసుకుంటే మనకి ఎక్వైర్డ్ నాలెడ్జ్, అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. అసలు ఏ రంగంలో మనం పనిచేస్తున్నాము, దేనికోసం అయితే మనం లక్ష్యంగా పెట్టుకున్నాము, దాని యొక్క నాలెడ్జిని మనం నిరంతరం పొందుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, గాయకుడికి మంచి గాయకుడిని కావాలి. మంచి గాయకుడు కాదు, ముందు ఎవరు మంచి గాయకుడు కాదు, ముందు కూడా భయంతో, ఆందోళనతో స్టార్ట్ చేసిన వాళ్ళే. తర్వాత పోయే కొద్ది అనేక రకాలైనటువంటి ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నిష్ణాతులుగా మారుతారు. ఇప్పుడు డివి సుబ్బారావు గారు సత్యహరిశ్చంద్ర పాత్రలు చాలా గొప్ప, కానీ ఆయన ప్రారంభించినప్పుడు అంత గొప్ప కాదు కదా. ఎప్పుడైనా గొప్ప నంబర్ ఆఫ్ ఒక పనిని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ సాధన చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంట్లో నిపుణత్వం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చదువైనా అంతేనండి. మనం నిరంతరం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ అంతా మనలో ఇన్కల్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక స్పిరిట్ని ఇస్తుంది అనమాట. సో తర్వాత తీసుకున్నట్లయితే మనకి డు నాట్ అఫ్రైడ్, భయపడకూడదండి. స్వామి వివేకానంద ఏం చెప్తామంటే, నువ్వు భయపడిన నాడు మరణించినట్టే అని చెప్తాడు. అసలు భయపడకూడదు, ఎదుర్కోవాలి. మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తర్వాత మనకి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడి అంత పోలీసు పటాలానికి కూడా ఎదిరించేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగిందనమాట. అంత ధైర్యం చేశారు కాబట్టి ఇవాళ మనం ఆయన ప్రకాశం గారిని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనకి లాలా లజపతి రాయ్ గారు, మన యొక్క దేశ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళే కాదండి, ఎప్పుడైనా సరే మనకి సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్తాము. ఆటోమేటిక్గా ఆ సమస్య దాన్ని చూసి అదే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమానికి మనం క్యాప్టెన్ కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, అది మనకి క్యాప్టెన్ కాకూడదు. సమస్య అనేది మనకి క్యాప్టెన్ కాకూడదు, సమస్యకి మనమే క్యాప్టెన్ కావాలి. సమస్యలు సహజంగా వస్తాయి, అనుకోకుండా వస్తాయి, పరిస్థితుల వల్ల వస్తాయి, మన వల్ల వస్తాయి, మన పొరపాట్ల వల్ల వస్తాయి, మన ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్ వల్ల వస్తాయి. వీటన్నిటిని ఛేదించుకుని వెళ్ళినప్పుడే మనం విజయాన్ని సాధిస్తామండి. తర్వాత వచ్చేసి లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, ఇది ముఖ్యమైన అంశం అండి. ఎవరైనా విజయాన్ని సాధించాలంటే ఫెయిల్యూర్స్ రావాలి. ఆ ఫెయిల్యూర్స్లో మనం మిస్టేక్స్ తెలుసుకోవాలి, వాటిని స్టెప్పింగ్ స్టోన్స్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మనకి సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది అంత మనకి ఈజీగా వచ్చేటువంటి అంశం కాదండి. సక్సెస్ ఈజ్ ద ప్రాసెస్ కమ్స్ త్రూ ఫెయిల్యూర్స్ లెర్నింగ్. కాబట్టి ఫెయిల్యూర్స్లో వచ్చినటువంటి మిస్టేక్స్ నేర్చుకుంటూ మనం విజయాన్ని సాధించాలి అంటే ఈ యొక్క పద్ధతులను ఆచరించాలి. ఇది మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి, లేకపోతే సాంస్కృతిక రంగానికి, విద్యారంగానికి, వ్యవసాయ రంగానికి, లేకపోతే ఆర్థిక రంగానికి, నువ్వు ఏ రంగానికి ఎక్కడున్నా, ఏ పాత్రలో ఉన్నా అన్వయించుకున్న విజయాన్ని సాధించడం ఈ లక్షణాలు ముఖ్యంగా మనకి ఉపకరిస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.